నమస్కారం. K10 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కుప్పం వేదికగా ఏపీ పారిశ్రామిక విప్లవం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సీఎం చంద్రబాబు శ్రీకారం. ఏపీ అథ్లెట్లకు మంత్రి లోకేష్ స్పెషల్ డిన్నర్, క్రీడాకారుల్లో సరికొత్త ఉత్సాహం. ఢిల్లీ వేదికగా తెలంగాణ కీలక డిమాండ్, కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో ఉన్నత స్థాయి భేటీ. యాభైవ పడిలోకి కేటీఆర్, పుట్టినరోజు వేళ సరికొత్త సేవా శకానికి శ్రీకారం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే సరికొత్త శకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం వేదికగా శ్రీకారం చుట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాలం ముగిసిందని, ఇకపై ఏపీ అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సరికొత్త నినాదాన్ని వినిపించారు. కుప్పం కేవలం ఒక నియోజకవర్గం కాదు, అది నా గుండె చెప్పడు, నా ఒక ఎమోషన్ అంటూ భావోద్వేగానికి గురైన చంద్రబాబు కుప్పాన్ని దేశంలోని అత్యుత్తమ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ కుప్పం విజన్ 2029ని లాంచ్ చేశారు. గుడిపల్లి మండలం పొగుడుపల్లిలో జరిగిన స్వర్ణ కుప్పం పెట్టుబడుల వేదిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఏకంగా 9,322 కోట్ల విలువైన 27 పరిశ్రమలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కుప్పం నియోజకవర్గంలోని దాదాపు 39,000 మంది యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. దేశంలోనే తొలి బ్యాటరీ అనోడ్ మెటీరియల్ ప్లాంట్ ను అధా గ్రూప్ 2,081 కోట్లతో ఇక్కడే ఏర్పాటు చేస్తుండడం విశేషం. అంతేకాదు, పైనీర్ క్లీన్ యాంప్స్ సంస్థ 150 కోట్లతో 2-సీటర్ ట్రైనర్ విమానాల తయారీ యూనిట్ ను కూడా కుప్పంలో నెలకొల్పుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త విధానానికి కుప్పం నుంచి అడుగులు పడాలన్నారు. యువత ఉద్యోగాలు వెతుక్కునే వాడుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. 200 కోట్లతో ఏర్పాటు చేసిన ఏబిఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా స్థానిక పౌల్ట్రీ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుందని, 44 ఎకరాల్లో విస్తరించిన ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా చిన్న పరిశ్రమలకు స్టార్టప్స్ కు అద్భుతమైన వేదిక లభిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఈ రోజు మా యువత ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పక్క పారిశ్రామికవేత్తలున్నారు, ప్రాస్పెక్ట్ పారిశ్రామికవేత్తలున్నారు. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మంచి ఉద్యోగం కావాలంటే బెస్ట్ ఉద్యోగాన్ని ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం. రెండోది, నేను కోరుకునేది మా యువత మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. మీ జీవితంలో మీరు రాణించాలని కుప్పం నుంచే ఈ యొక్క ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత త్రివర్ణ పతాకంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని సగర్వంగా చాటి చెప్పేందుకు మన ఏపీ అథ్లెట్లు సిద్ధమవుతున్నారు. రాబోయే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న రాష్ట్ర ఎలైట్ ప్లేయర్లకు కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర విద్యా, ఐటీ, క్రీడల శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి క్రీడాకారులతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారికి ప్రత్యేకంగా విందు ఇవ్వడంతో పాటు క్రీడాకారుల అవసరాలు, అంతర్జాతీయ స్థాయి శిక్షణకు కావాల్సిన సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అందిస్తున్న అద్భుతమైన మద్దతుపై ప్లేయర్స్ ఆనందం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ మరియు ఆసియా క్రీడలకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ చెందిన టాప్ క్లాస్ అథ్లెట్లను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఈ విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక భేటీలో క్రీడాకారులు తమ కెరీర్ మైల్ స్టోన్స్, మెగా ఈవెంట్లకు తాము పడుతున్న శ్రమను మంత్రికి వివరించారు. ఏపీలో గతంలో నిర్వీర్యమైన క్రీడా రంగానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సరికొత్త ఊపిరి ఊదారని ప్లేయర్స్ కొనియాడారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ప్లేయర్లకు వరల్డ్ క్లాస్ కోచింగ్, స్పాన్సర్షిప్ మరియు అవసరమైన కిట్స్ అందించడంలో శాప్ ఎంతో చురుగ్గా వ్యవహరిస్తోందని వారు గుర్తు చేశారు. తమకు ఇంతటి గొప్ప గౌరవాన్ని, నిరంతర ప్రోత్సాహాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కి శాప్ అధికారులకు, క్రీడాకారులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మీరు మైదానంలోకి దూసుకెళ్లండి, మీకు వెనుక ఉండి నడిపించే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పథకాలే లక్ష్యంగా రాణించి దేశ రాష్ట్ర ఖ్యాతిని పెంచాలని పిలుపునిచ్చారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే మహిళా శిశు సంక్షేమ పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ వేదికగా అత్యంత కీలకమైన డిమాండ్లను కేంద్రం ముందుంచింది. దేశ రాజధానిలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు పాల్గొన్నారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా అంగన్వాడీల జీతాల్లో కేంద్ర వాటాను భారీగా పెంచాలని, అలాగే రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న పాలు, అల్పాహార పథకాలకు కేంద్రం నిధులు కేటాయించాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తెలంగాణలోని టీనేజ్ ఆడపిల్లల రక్తహీనతను పూర్తిగా నిర్మూలించేందుకు 100 కోట్లతో రూపొందించిన ఒక స్పెషల్ ప్రపోజల్ ను కేంద్ర మంత్రి ముందుంచారు. ఢిల్లీలో జరిగిన అధికారిక సమావేశంలో తెలంగాణకు సంబంధించిన ప్రధానంగా 3 అంశాలపై కేంద్ర ప్రభుత్వం మద్దతును కోరారు. మొదటిగా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ మిల్క్ ప్రోగ్రాం విజయవంతమైన తీరును కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి వివరించారు. క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్న ఈ వినూత్న కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం తరపున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇక రెండో ప్రధాన అంశంగా ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం 20% వాటాను మాత్రమే భరిస్తోందని, మిగిలిన సింహభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలు, పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ సిబ్బంది ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తన ఆర్థిక వాటాను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు టీనేజ్ వయసులో ఉన్న బాలికల్లో ప్రధాన సమస్యగా మారిన అనీమియా నివారణకు ఒక ప్రత్యేక పౌష్టికాహార కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రత్యేక పథకం అమలు కోసం తెలంగాణకు 100 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు జరపాలని కేంద్ర మంత్రికి అధికారికంగా ప్రపోజల్స్ అందజేశారు. ఈ డిమాండ్లపై కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సానుకూలంగా స్పందించారు. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉంటూ ప్రజా సమస్యలపై గళమెత్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతమైన మైలుస్టోన్ మరింత అర్థవంతంగా మార్చుకున్నారు. ఈ ఏడాది జూలై 24వ తేదీతో కేటీఆర్ 50వ పట్లకు అడుగుపెడుతున్నారు. ఈ 50వ పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప సేవా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో జరిగిన స్పర్శ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన తల్లిదండ్రులు లేని 50 మంది నిరుపేద యువతల ఉన్నత చదువులకు, వారి ఉపాధి సాధికారతకు తన సొంత నిధుల నుంచి పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ప్రకటించి అందరి హృదయాలు గెలుచుకున్నారు. మహిళల విద్య, నైపుణ్యాభివృద్ధి ద్వారా వందలాది నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న స్పర్శ సేవా సంస్థ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త అమలా అక్కినేనితో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాజంలో అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవడం మన అందరి కనీస ధర్మమన్నారు. అందుకే ఈ ఏడాది నుంచి తల్లిదండ్రులు లేని 50 మంది యువతుల విద్యా భవిష్యత్ బాధ్యతను తాను పూర్తిగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా తన సొంత సంపాదన నుంచి ఈ 50 మంది విద్యార్థుల ఫీజులు, హాస్టల్ ఖర్చులు మరియు ఇతర విద్యా సామగ్రి ఖర్చులను భరిస్తానని స్పష్టం చేశారు. పేదరికం కారణంగా ఏ ఒక్క ఆడపిల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తున్న స్పర్శ ఎన్జీఓ ప్రతినిధులను కేటీఆర్ మరియు అమలా అక్కినేని ప్రత్యేకంగా అభినందించారు. What I would like to do is, instead of just possibly just cheering you on, I will commit to sponsoring and supporting 50 young girls from this year. I will do it from my personal account. Hopefully, like I told you last time, I'll also raise awareness. I'll also connect you to more people. I'll probably also help you connect to other, good donors who would come forward, who would also fund you. And I'm hoping that, I'm only doing this with one intent. My daughter is 17. She goes to college this year. And I can imagine if she didn't have a father, if she didn't have a parent, if she had an upward battle, what could have happened to her? I think, there's no point in living as a human being if you don't have that empathy, if you don't have that sense of despair when you see somebody who is underprivileged, sense of frustration when you can't help somebody who is in need. Today, I think whoever is upstairs has been very kind to me, has given me a lot, and whatever little I can give back to the society in the form of supporting these wonderful initiatives. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా భారత్ నిలిపే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల రూపురేఖలను మార్చేలా శనివారం ఒకే రోజు 1,00,000 కోట్లకు పైగా నిధులతో కూడిన మెగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా శ్రీకారం చుట్టారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సుదీర్ఘంగా సాగిన ఈ పర్యటనలో విమానయానం, మెట్రో రవాణా, గ్రీన్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్ తో పాటు ఎంతో కాలంగా దేశం ఎదురుచూస్తున్న సెమీ కండక్టర్ చిప్ తయారీ రంగానికి మోదీ బూస్టింగ్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటన రాజస్థాన్లోని జోధ్పూర్ లో ప్రారంభించారు. అక్కడ 480 కోట్లతో 20 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో రాజస్థాన్ రాయల్ హెరిటేజ్ శైలిలో నిర్మించిన సరికొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను ప్రారంభించారు. ఇదే వేదికపై నుంచి దేశవ్యాప్తంగా విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు 28,840 కోట్ల అంచనా వ్యయంతో మోడిఫైడ్ ఉడాన్ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం బాలోత్రాలోని
పచ్పదరకు చేరుకున్న ప్రధాని హిందుస్థాన్ పెట్రోలియం మరియు రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా 79,450 కోట్లతో నిర్మించిన దేశంలోని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను జాతికి అంకితం చేశారు. అలాగే 13,000 కోట్ల జైపూర్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు బికనీర్లో నిర్మించిన 1,300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఇక పర్యటన ముగింపులో గుజరాత్లోని సనంద్కు చేరుకున్న పీఎం మోడీ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్లతో టాటా మరియు సిజీ సెమీ సంయుక్తంగా నిర్మించిన అత్యాధునిక ఓఎస్ఏటి సెమీ కండక్టర్ ప్లాంట్ ను లాంచ్ చేశారు. ఆటోమొబైల్, 5G, కృత్రిమ మేధస్సు, AI రంగాలకు అవసరమైన చిప్లను ఈ ప్లాంట్ దేశీయంగానే అందించబోతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు సొంత పార్టీల అంతర్గత విభేదాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలింది. నియోజకవర్గంలో రితీష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య చాన్నాళ్లుగా సాగుతున్న ఆధిపత్య పోరును శాంతింపజేసేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రి సవితకు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. మంత్రి ముందే ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు రెచ్చిపోతూ తమ నాయకుడికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమన్వయ కమిటీ సమావేశం కాస్త తీవ్ర రసాబాద్గా మారింది. బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ బలాన్ని పెంచేందుకు పార్టీ అధిష్టానం కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గతంలో చురుగ్గా ఉన్న రితీష్ రెడ్డిని కొంతకాలంగా పక్కన పెడుతూ సూర్యనారాయణ రెడ్డికి నియోజకవర్గ పూర్తి బాధ్యతలను అప్పగించేందుకు అధిష్టానం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలపై రితీష్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలోని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంత్రి సబిత నేతృత్వంలో బద్వేల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశం ప్రారంభం కాగానే ఇరు వర్గాల కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. మా నాయకుడికే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలి, లేదంటే ఊరుకునేది లేదంటూ మంత్రి ముందే పోటాపోటీగా నినాదాలు చేస్తూ రచ్చలేపారు. ఎంత సర్ది చెప్పినా కేడర్ వినకపోవడంతో మంత్రి సబిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కూడా రాయలసీమ బిడ్డనే, నా ముందే ఇలాంటి పనులు చేస్తే సాగవు, మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఇక్కడున్న ప్రతి విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఇరు వర్గాలు ఏమాత్రం తగ్గకుండా నినాదాలు కొనసాగించడంతో సమావేశం పూర్తిగా గందరగోళంగా ముగిసింది. బద్వేల్ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు చివరికి నడి రోడ్డుపై హింసాత్మక ఘర్షణకు దారితీశాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వివాదాన్ని చక్కదిద్ది ఇరు వర్గాలకు సయోధ్య కుదిర్చేందుకు రాష్ట్ర మంత్రి సబిత సమక్షంలో జరిగిన సమావేశం తీవ్ర రసాబాద్గా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. మంత్రి సబిత ఇక్కడి నుండి వెళ్లిన వెంటనే రితీష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా నడి రోడ్డుపై బాహాబాహి దిగారు. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో బద్వేల్ పట్టణం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఈ దాడిలో ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి అనుచరుల కారు అద్దాలను ప్రత్యర్థి వర్గం పూర్తిగా ధ్వంసం చేసింది. బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల విషయంలో
నేపథ్యంలో రితీష్ రెడ్డిని పక్కన పెట్టి సూర్యనారాయణ రెడ్డికి పూర్తి పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఈ ఘర్షణకు కారణమయ్యాయి. అంతకుముందు జరిగిన సమావేశంలో మంత్రి సబిత ఇరు వర్గాలకు గట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆమె కాన్వాయ్ కదిలిన కొద్ది నిమిషాలకి అసలు రచ్చ మొదలైంది. ఇన్ఛార్జ్ పదవి మాదంటూ వాగ్వాదానికి దిగిన ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర నినాదాలతో మొదలుపెట్టి చివరికి భౌతిక దాడులు దిగారు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన సూర్యనారాయణ రెడ్డి వర్గీయులు ప్రస్తుత ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి అనుచరులకు సంబంధించిన కారుపై దాడి చేసి రాళ్లతో కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పట్టణంలో ఇరు వర్గాల వారు భారీగా గుమికూడడంతో సామాన్య ప్రజలు భయభ్రాంతులు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు భారీగా రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. ప్రస్తుతం బద్వేల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, ఎన్క్రోచ్మెంట్ల తొలగింపు పేరిట దూసుకుపోతున్న హైడ్రా బుల్డోజర్లు చివరికి పేద మధ్యతరగతి ప్రజల పొట్టకొడుతున్నాయా? లంబాడీలు, బడా వ్యాపారుల అక్రమ కట్టడాలను ముట్టుకోని అధికారులు వీధి వ్యాపారులపైనే తమ ప్రతాపం చూపిస్తున్నారా? కూకట్పల్లి ఏరియాలోని మోతీనగర్ చౌరస్తా సాక్షిగా ఈ రోజు జరిగిన హైడ్రా కూల్చివేతల పర్వం చూస్తే ఎవరికైనా కన్నీళ్లాగవు. ఎలాంటి ముందస్తు సమాచారం నోటీసులు లేకుండా శనివారం ఉదయాన్నే విరుచుకుపడ్డ అధికారులు సుమారు కొన్ని వందల చిన్న వ్యాపార దుకాణాలు నేలమట్టం చేశారు. భర్తను కోల్పోయి ఒక చిన్న షాపు ద్వారా జీవనం సాగిస్తున్న ఒక అభాగ్యురైన మహిళా వ్యాపారి ఆవేదన నగర ప్రజలను కదిలిస్తోంది. కూకట్పల్లి పరిధిలోని మోతీనగర్ చౌరస్తా ప్రధాన రహదారి పక్కన వందలాది కుటుంబాలు చిన్న తోపుడు బండ్లు, డబ్బా షాపులు పెట్టుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నాయి. అయితే ఈ రోజు ఉదయం జీహెచ్ఎంసీ మరియు పోలీస్ బలగాలతో కలిసి వచ్చిన హైడ్రా అధికారులు కనీసం లోపల ఉన్న సామగ్రిని కూడా సర్దుకునే సమయం ఇవ్వకుండా దుకాణాలు కూల్చివేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో భర్తను కోల్పోయి ఆ చిన్న షాపే సర్వస్వంగా బతుకుతున్న ఒక మహిళ తన జీవనోపాధిని బుల్డోజర్లు మింగేస్తుంటే అధికారుల కాళ్లపై పడి రోధించిన తీరు ఆ కొండవారిని కలిచివేసింది. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ చెరువు భూములను ఆక్రమిస్తున్న పెద్ద అక్రమార్ల జోలికి వెళ్లడానికి భయపడే హైడ్రా అధికారులు కేవలం పొట్టకొట్టు కోసం రోజువారీ వ్యాపారాలు చేసుకునే మాలాంటి నిర్భాగ్యుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రత్యామ్నాయం చూపించకుండా ఇలా రోడ్డున పడేస్తే తమ పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్లాలని, తాము ఎలా బతకాలని బాధితులు ప్రభుత్వాన్ని కన్నీళ్లతో నిలదీస్తున్నారు. मेरा बच्चा ने खाना छीन लिया, मेरा हस्बैंड नहीं है, मैं कैसे जीना बोलो तुम लोग। मेरा नंबर तोड़ दिया तो मैं क्या खाऊं? इतने साल से, आज 30 साल 35 साल से है मैं जगह, आज कहाँ जा बोलो? मेरा मरद मर कितने साल हो गया, 10 से मेरे साल हो गए, आज कहाँ जाना मैं बोलो? तुम लोग सब बर्बाद कर, तुम लोग की जिंदगी बर्बाद हो जाएगा, देख लेना तबाह हो जाएगा तुम लोग का जिंदगी। रेवंत रेड्डी कुलचे हाइड्रा जिंदगी बर्बाद होगा तुम लोग का। कभी अच्छा नहीं रहेगा तुम लोग मेरा चीज छोड़ के, कभी अच्छा नहीं रहेगा, कभी अच्छा नहीं रहेगा तुम लोग का। सारा डोकला ఆధునిక సమాజంలో ఇంకా కుల బహిష్కరణలు, సామాజిక వివక్షలు కొనసాగడం సిగ్గుచేటు. నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం కన్నారం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మాదిగ కులస్తులపై స్థానిక వీడీసీ కమిటీ అనాగరికంగా గ్రామ బహిష్కరణ వేటు వేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. తమను సామాజికంగా ఒంటరిని చేసి అడుగడుగునా వివక్షకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహించిన బాధితులు ఈరోజు ఇందలవాయి మండల రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంఆర్ఓ డౌన్ అంటూ కార్యాలయం ముందు బైఠాయించి భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇందలవాయి మండలం కన్నారం గ్రామంలోని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కొంతకాలంగా
ఏకపక్ష నిర్ణయాలతో సామాన్యులను ఇబ్బందులు గురి చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన మాదిగ కులస్తులను లక్ష్యంగా చేసుకుని వారిని అనాగరికంగా గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు కమిటీ సభ్యులు హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా బాధితులను అత్యంత దారుణంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ సామాజికంగా వేధింపులకు గురి చేశారు. ఈ వివక్షను సహించని బాధిత కుటుంబాలు, దళిత సంఘాల మద్దతుతో ఇందలబా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. కార్యాలయం ముఖద్వారం వద్ద బైఠాయించి రెవెన్యూ యంత్రాంగం మరియు ఎంఆర్ఓ తీరుకు వ్యతిరేకంగా ఎంఆర్ఓ డౌన్ డౌన్ అంటూ ఆకాశమంతా నినాదాలతో హోరెత్తించారు. తమకు గ్రామంలో రక్షణ కల్పించాలని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వీడీసీ కమిటీ సభ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు కదలేదు లేదని బాధితులు భీష్మించి కూర్చున్నారు. జయశనా సప్తసాగర దాచే ఎల్లు సినిమాతో తెలుగు, కన్నడ ప్రేక్షకులకు అమాయకపు చూపులతో అద్భుతమైన నటనతో దగ్గరైన బ్యూటీ రుక్మిణి వసంత్. స్క్రీన్ పై చాలా పద్ధతిగా, హోమ్లీగా కనిపించే ఈ కన్నడ కస్తూరిలో ఇంత క్యూట్ అండ్ ఫన్నీ యాంగిల్ కూడా ఉందా అనిపించేలా ఓ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్ ఛానళ్లను తెగ నవ్విస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు రకరకాల మైమింగ్, ఇమిటేషన్ ఆర్ట్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ రుక్మిణి వసంత్ మాత్రం ఏకంగా ఓ మేకను పర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆమె అలా అరవడమే ఆలస్యం, అక్కడ ఉన్న ఒక మేక కూడా రిప్లై ఇవ్వడం ఇక్కడ అసలైన హైలైట్. షూటింగ్ గ్యాప్ లోనో లేదా ఒక అవుట్డోర్ ట్రిప్ లోనో ఉన్న రుక్మిణి వసంత్ సరదాగా తన చుట్టూ ఉన్న మేకను చూసి ముచ్చటపడ్డారు. ఈ క్రమంలోనే తనలోని ఒక హిడెన్ టాలెంట్ కు పని చెప్పారు. అచ్చం మేక ఎలా అరుస్తుందో అదే శబ్దంతో, అదే పిచ్ తో చాలా పర్ఫెక్ట్ గా మేకల అరిచి చూపించారు. రుక్మిణి వసంత్ ఇమిటేషన్ ఎంత రియలిస్టిక్ గా ఉందంటే ఆ సౌండ్ వినగానే అక్కడ ఉన్న ఒక నిజమైన మేక కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెకు రిప్లై ఇస్తూ తిరిగి అరిచింది. ఈ క్యూట్ కాన్జర్వేషన్ అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు రుక్మిణి క్యూట్నెస్ కు పడిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే అర్థంలో వాడే GOAT అనే పదాన్ని ఇక్కడ నిజమైన అర్థంలో వాడుతూ రుక్మిణి ఈజ్ ద రియల్ గోట్ అంటూ సోషల్ మీడియాలో క్రేజీ మీమ్స్, కామెంట్స్ తో ట్రెండ్ చేస్తున్నారు. Yeah. Okay, watch me. గత 2 రోజులుగా వరుసగా భారీ పెరుగుతూ కొనుగోలుదారుల కుండెల్లో రైలు పరిగెత్తించిన బంగారం ధరలు ఇవాళ పసిడి ప్రియులకు స్వల్ప ఉపశమనాన్ని ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా పరుకు బ్రేక్ వేస్తూ ఇవాళ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులు, మార్కెట్ లాభాల స్వీకరణ నేపథ్యంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం మరియు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే వెండి మాత్రం ఏమాత్రం తగ్గకుండా కిలో 2,60,60,000 రూపాయల గరిష్ట స్థాయి వద్దే కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల మేలిమి బంగారం ధర 270 రూపాయల మేర తగ్గింది. దీంతో నిన్నటి భారీ ధర నుంచి దిగివచ్చి ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల రేటు 1,46,730కి చేరింది. అదేవిధంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసి 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర కూడా 250 మేర తగ్గింది. ఈ తగ్గుదలతో ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,34,500 పలుకుతోంది. బంగారం ధరలు ఇలా స్వల్పంగా దిగివచ్చినా వెండి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మార్కెట్లో ఇవాళ కేజీ వెండి ధర 2,60,60,000 వద్దే ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎండలతో అల్లాడుతున్న వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని IMD స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ప్రాంతాలు, అటు తెలంగాణలోని ఉమ్మడి ఉత్తర జిల్లాలు వాన గుప్పెట్లకు వెళ్లనున్నాయి. ఈ రోజు నుంచే కరడుగట్టిన మేఘాలు కమ్ముకుని పలు జిల్లాల్లో జలప్రళయం సృష్టించే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం బంగాళాఖాతంలో కదులుతున్న ఈ అల్పపీడన వ్యవస్థ వల్ల ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమదురుగా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉత్తర తెలంగాణకు హై అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని, వాగులు వంకలు పొంగిపొర్లు ఛాన్స్ ఉందని హెచ్చరించారు. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నందున రైతులు, గ్రామీణ ప్రజలు చెట్ల కింద, బలహీనమైన గోడల కింద ఆశ్రయం పొందొద్దని సూచించారు.
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.